దావోస్కి వెళ్ళి మన ముఖ్యమంత్రులు ఇండియన్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటారేంటి? ఇదేంటి విచిత్రం సార్? దావోస్ వెళ్ళి ఫారిన్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలి, కానీ హైదరాబాద్, ముంబై కంపెనీలతో దావోస్లో ఒప్పందాలు ఏంటి? ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? దావోస్ వేదికగా ఇక్కడి మన లోకల్ కంపెనీస్తో వెళ్ళి దావోస్లో సంతకాలు చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్లు కోసం అని అంటున్నారు, ఎంఓఈల కొరకు. అది జరిగితే ఇంకా అన్యాయం, ఎందుకంటే డెస్టినేషన్ వెడ్డింగ్ అని ఈ మధ్య జరుగుతున్నది. అంటే వెళ్ళి ఒక బీచ్లో పెళ్లి చేసుకోవడం, లేదా ఒక రాజస్థాన్కి వెళ్ళి ఒక ప్యాలెస్లో పెళ్లి చేసుకోవడం, లేదా ఒక ఎడారిలో పెళ్లి చేసుకోవడం డెజర్ట్లో. దాన్ని బీచ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ అంటారు. అది ఈ మధ్య ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో సోమశిలలో పెళ్లి చేసుకోండి అంటే వెడ్ ఇన్ తెలంగాణ అని. సో అది మంచిది. కానీ ఇదేమో ఇన్వెస్ట్మెంట్ సైన్ ఇన్ దావోస్. అంటే ఇక్కడ నుంచి ముఖ్యమంత్రులు దావోస్ పోవాలి, పారిశ్రామికవేత్తలు దావోస్ పోవాలి, అక్కడ సంతకాలు పెట్టుకోవాలి. ఎందుకు ఆ కోటాలో రావాలి, దావోస్ పైన కోటాలో రావాలి కనుక ఇదంతా తీసుకెళ్ళి అక్కడ సంతకాలు పెడతారు. అక్కడ సంతకాలు పెట్టడానికి ఏమున్నది? ఇప్పుడు మేము అమెరికాకి వెళ్ళినప్పుడు షాపులలో చూస్తుంటాం, మేడ్ ఇన్ ఇండియా అని ఉంటుందేమో అని. ఫారిన్ గూడ్స్ షాప్కి వెళ్తాం, ఫారిన్ గూడ్స్ షాప్కి వెళ్తే అక్కడ మేడ్ ఇన్ ఇండియా అని ఉంటుంది, ఎందుకంటే అమెరికాలో ఇండియా ఫారినే కదా. సో మనం ఆడ పోయి మేడ్ ఇన్ ఇండియా వస్తువు కొంటే ఏమొస్తుంది? అది ఎక్కడ ఉన్నదంటే మన కరీంనగర్లో తయారైందని ఉంటుంది. మన కరీంనగర్లో కొనుక్కోలేమా? సో ఇది డేంజర్. నాకోసారి మా ఫ్రెండ్ శ్రీలంక వెళ్ళి ఆడ ఫారిన్ గూడ్స్ షాప్లో డాలర్లు పెట్టి ఓ వస్తువు కొనుక్కొని వచ్చిండు. ఇంటికి అయితే నాకు చూస్తే దానిపైన మేడ్ ఇన్ ఇండియా ఉంది. వాడు తిట్టుడు, శ్రీలంక వాళ్ళు ఇంత మోసం చూడరా. సో ఫారిన్ గూడ్స్ షాప్లో కొన్నా, డాలర్లు పెట్టి కొన్నా, ఆఖరికత మన దేశంలోనే పిచ్చోడ శ్రీలంకకి ఇండియా ఫారినే కదరా, నీ తెలియదక్క వాడినందుకు తిడతావు అన్నాను. ఇది కూడా అంతే. సో ఆడపోయి మనోళ్ళతో సంతకాలు కుదుర్చుకుంటే ఏమొస్తుంది? దానివల్ల ఏమొస్తుంది? ఇక్కడ ఏదో కుదుర్చుకోవాలి, ఇక్కడ దొరకడా మనిషి. సో నీకు దోమలు కూడా దొరకడం, దావోస్ పట్టుకపోవడం ఎందుకు? దోమలు కూడా దొరకడం, దోమలు కూడా సంతకాలు చేయొచ్చు, దావోస్ పట్టుకోవే సంతకాలు చేయించుకునేందుకు? నాకు అర్థం కాని పని. కానీ